గుంటూరు చుట్టుగుంట నందు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ వారు 18వ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, మంచి పంటలు పండాలని ప్రత్యేక పూజలు చేశామని, 14వ తారీఖున అన్నదాన కార్యక్రమం, 15వ తారీఖున నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గణపతి ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. నమస్కారాలు. వినాయక సందర్భంలో రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్రహ్మంగారి సారథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో అనేక సంవత్సరాల నుంచి కూడా వినాయకుడి యొక్క కార్యక్రమాన్ని వేలాది మంది నిర్వర్తించుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానీ, మరి స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం కానీ ఎక్కడా లేని విధంగా అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, మరి ఊరేగింపు కార్యక్రమం కూడా పాల్గొని, మరి ఆ విధమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి వినాయకుడి యొక్క మహిమలు, వారి యొక్క సంకల్పాన్ని దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని వారి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాం. సెంటర్ విఐపి రోడ్లో 18వ గణపతి మహోత్సవంలో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే 14వ తారీఖు భారీ అన్నదాన కార్యక్రమం, 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం జరుగును. రైతులందరూ భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాలను చేయవలసిందిగా కోరుతున్నాం.